దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇండియన్ జియోగ్రఫీ. జీలం నదికి ఉపనది ఏది? కృష్ణగంగా నది. పోంగ్ రిజర్వాయర్ ఏ నదిపై ఉంది? బియాస్ నదిపై. ఉలార్ అనే ఎద్దు అడుగు సరస్సు ఏ నదిపై ఉంది? జీలం నదిపై. అంతర్జాతీయ దినరేఖను తూర్పు నుంచి దాటేవారు తమ సమయంలో ఎంత సమయం నష్టపోతారు? ఒకరోజు సమయాన్ని. ధన్వంతరి రైలు రోగులకు ఔషధాలు ఇవ్వటం కోసం ప్రవేశపెట్టిన రైలు ఇది. ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఇది. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ రైలు ఎయిడ్స్పై చైతన్యం కలిగించడానికి ప్రవేశపెట్టిన రైలు ఇది. భారత్లో లభ్యమయ్యే బొగ్గుకు సంబంధించినవి ఇవి. దుమ్ము, ధూళి, పాళ్ళు అధికంగా ఉంటాయి. సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఈ బొగ్గులో. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువగా వర్షపాతం పొందే ప్రాంతం ఏది? సట్లెజ్, యమునా మైదానం. భారతదేశంలో అతి తక్కువ పొడవైన జాతీయ రహదారి ఏది? 47A జాతీయ రహదారి. భారతదేశ భూభాగంలో ఖనిజ వనరులు తక్కువగా ఉన్న ప్రాంతం ఏది? గంగా సింధు మైదానం. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత? 8.6%. ప్రపంచంలో పశు సంపద అధికంగా ఉన్న దేశం ఏది? ఇండియా. భారతదేశ పశ్చిమ తీరంలో వెడల్పైన తీరం ఏది? మలబార్ తీరం. ఈశాన్య భారతదేశంలో యురేనియం ఏ కొండల్లో లభిస్తుంది? ఖాసీ కొండల్లో. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. బ్రిటన్, అర్జెంటీనా మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి? ఫాక్లాండ్ దీవులు. ఖరీఫ్ పంటలు ఏవి? పత్తి, వేరుశెనగ, వరి ఖరీఫ్ పంటలు. అక్టోబర్ హీట్ కు కారణం ఏమిటి? బెంగాల్ మైదాన ప్రాంతంలో అక్టోబర్లో వాతావరణంలోని ఆర్ద్రత పరిమాణం అధికంగా ఉండటం. భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి? ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలు. ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్ తెగలను ప్రకటించలేదు? హర్యానా, పంజాబ్, పుదుచ్చేరి. దేశంలో ముత్యపు చిప్పల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? ట్యూటికోరన్ ఓడరేవు. గల్ఫ్ ఆఫ్ కంబట్ ప్రాంతంలో కలువని నది ఏది? జువారీ నది. దేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? శివసముద్రం. జూమ్ అంటే ఏమిటి? ఓ రకమైన వ్యవసాయ విధానం. ట్రోపోస్ఫియర్కు సంబంధించిన కొన్ని అంశాలు. ఇది సగటున 13 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆవరణలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. వాతావరణ అలజడులు సంభవిస్తాయి ఈ ఆవరణంలో. సియాచిన్ హిమానియా నదం ఎక్కడ ఉంది? నుబ్రా లోయలో.
న్యూమోర్ దీవులు ఎక్కడ ఉన్నాయి? గంగానది ముఖద్వారంలో. భారతదేశంలో రష్యా సహకారంతో నిర్మించిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? రూర్కేలా. జనుము పంటకు సంబంధించినవి. ఒండ్రుమట్టి నేలలు ఈ పంటకు అనుకూలమైనవి. ఈ పంటకు సగటు వార్షిక వర్షపాతం 150 సెంటీమీటర్ల అవసరం. ఈ పంటకు వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుంచి 35 డిగ్రీల అవసరం. దేశంలో హుగ్లీ నదీ లోయ ప్రాంతంలో ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తారు. గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని దేనిని పిలుస్తారు? బన్నీహల్ కనుమను. ఏ ప్రాంతం నుంచి అండమాన్ దీవులకు సముద్ర మార్గం ద్వారా తక్కువ దూరం ఉంది? చెన్నై నుంచి. అత్యధిక జీవ వైవిధ్యతను కలిగి ఉన్నవి భూమధ్యరేఖ వర్షారణ్యాలు. సముద్రాలు మహాసముద్రాలలోని సున్నపు రాతి భూభాగాలను ఏమంటారు? ప్రవాళభిత్తికలు. భూమధ్యరేఖ వర్షారణ్యాలలో ఓ అంతర్భాగం మాంగ్రూవ్స్. పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో ఉన్న కర్మాగారం ఏది? హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. 180 డిగ్రీల రేఖాంశాన్ని అనుసరిస్తూ గీసిన వక్రరేఖను ఏమంటారు? అంతర్జాతీయ దినరేఖ. సూర్యుడు గ్రీనిచ్కు తూర్పున ఉన్న ప్రాంతాలలో ముందుగా ఉదయించడం వల్ల ఆ ప్రాంతాలు ఏం పొందుతాయి? సమయ విషయంలో లాభాన్ని. గ్రీనిచ్ పశ్చిమ ప్రాంతాల్లో సూర్యుడు ఆలస్యంగా ఉదయించడం వల్ల ఆ ప్రాంతాలు ఏం పొందుతాయి? సమయ విషయంలో నష్టాన్ని. అంతర్జాతీయ దినరేఖకు ఇరువైపులా ఎంత కాల వ్యత్యాసం ఉంటుంది? ఒకరోజు కాల వ్యత్యాసం. సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ప్రపంచ పవనాలు, భూభ్రమణం, ఖండతీరపు అంచులు, సముద్ర అంతర్గత నిమ్నోత్తనాలు. షోలా అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు రాష్ట్రంలో. దేశంలో అతిపెద్ద ఔటర్ హార్బర్ ఉన్న ఓడరేవు ఏది? విశాఖపట్నం. శాటిలైట్ ఓడరేవుగా నిర్మించింది ఏది? నవసేవ, గంగవరం, ఎన్నోర్. కేంద్ర బంగాళదుంపల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? కాన్పూర్. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్టులో అంతర్భాగం కాని ఆనకట్ట ఏది? మత్తైతిల్లా. సహజ వాయువు ఏ శిలలలో లభ్యమవుతుంది? గోండ్వానా శిలలలో. మైకా నిల్వలు అత్యధికంగా ఏ ప్రాంతంలో ఉన్నాయి? కొడెర్మా ప్రాంతంలో. ఓంజస్ అనే ఆదిమ తెగ ఉండే ప్రాంతం ఏది? కార్ నికోబార్ ప్రాంతం. జ్వారాస్ అనే ఆదిమ తెగ ఉండే ప్రాంతం ఏది? మధ్య దక్షిణ అండమాన్ ప్రాంతం. సెంటినాలిస్ అనే ఆదిమ తెగ ఉండే ప్రాంతం ఏది? సెంటినల్ దీవి ప్రాంతం. షోంపైస్ అనే ఆదిమ తెగ ఉండే ప్రాంతం ఏది? గ్రేట్ నికోబార్ ప్రాంతం. యూరప్ ఖండంలోకెల్లా రెండో పొడవైన నది ఏది? ఎలేబ్. అరోరా ఆస్ట్రాలసిస్ ఏ ఖండంలో ఏర్పడతాయి? అంటార్కిటికా ఖండంలో. జర్మనీ ద్వారా ప్రవహించని నది ఏది? పో నది. అంటార్కిటికా ఖండంలో ఏ రోజున సూర్యోదయం జరుగుతుంది? సెప్టెంబర్ 23న. కలహారి ఎడారి ఆఫ్రికా ఖండంలోని ఏ భాగంలో ఉంది?
నైరుతి భాగంలో. దేన్ని నగరఖండంగా పేర్కొంటారు? ఆస్ట్రేలియాని. 1000 సరస్సుల దేశం ఫిన్లాండ్. అపనైస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఇవి ఇటలీలో ఉన్న ముడత పర్వతాలు. ఇవి సున్నపు రాయికి ప్రసిద్ధి చెందిన పర్వతాలు. డీనార్క్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఇవి యుగోస్లేవియాలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.